నమస్కారం. ఏ సమస్యకైనా సత్వర పరిష్కారం అందించి ఏ గ్రహ దేవతలతో సమస్య పరిష్కారం అవుతుందో తెలియజేస్తున్న గురువుగారు జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు పిండ ప్రదానం చేస్తారో లేదో అని చెప్పి ముందుగానే వాళ్ళు బ్రతికుండగానే పిండ ప్రదానం చేసేసుకుంటూ ఉంటున్నారు. సో మరి అది సరైన పద్ధతేనా కాదా? ఇందాకనే చెప్పాను దాని గురించి అమ్మా. ఎప్పుడు కూడాను ఇక్కడ విశేషంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే అది వాళ్ళ ఆత్మసంతృప్తి అంటారు. ఒక్క మాటతో చెప్పాలంటే అది వాళ్ళ ఆత్మసంతృప్తి. అంటే నాకు ఎవరూ లేరు, నేను ఒంటరిని, నేను చనిపోయిందన్న ధనం కోసమే మాత్రమే పోరాటం చేస్తారే తప్ప నాకు కావలసినటువంటి అంతిమ క్రియలు పాటించాలని అవనమ్మకం ఆమె ఏర్పడిందంటే ఆమె వెంబడి ఉన్నవాళ్ళు ఎంత ఆమెను శ్రద్ధగా వహించారనేది ముందు ఆలోచించాలి ముందు మనం. అంతే కదా? అర్థమైందా నీకు? అసలు నా పాయింట్ అర్థమైందా? ఏమర్థమైంది? మళ్ళా చెప్తాను మీరు. ఎందువల్లంటే ఆమె నాకెవరూ లేరు, అంటే భర్త లేడు, పిల్లలు లేరు, అక్కా చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, బంధుత్వమే సరిగా లేదు, కాబట్టి నేను ఒంటరిని. నా ఆస్తి కోసం పోరాడతారేమో కానీ రేపు నేను చనిపోయిన తర్వాత నా దహన సంస్కరములు సరైన పద్ధతిలో శాస్త్రీయమైనటువంటి విధి విధానంలో నా పిండ ప్రధానం చేస్తారో చేయలేనటువంటి ఒక ఆలోచన ఆ తల్లికి వచ్చిందంటే ఆ వెంబడున్నటువంటి వ్యక్తుల యొక్క సత్యత్వం ఏంటి, ఆమె నమ్మకం లేకుండా పోవడానికి కారణం ఏంటి? ఇక రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి, ఆమె ఎవరిని నమ్మలేనటువంటి వ్యక్తి ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆమె ఆ రకంగా బిహేవ్ చేసేట్టుగా వీళ్ళ పాత్రలు పోషించుండాలి మనవాళ్ళు. అంతవల్ల అదేదో నేను చేసుకుంటే పుణ్యానికి పోతాననేది ఆమె భ్రమతో కూడిన పని. కానీ ఆమె ఉండంగానే పెట్టుకున్నా, చనిపోయి పెట్టినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మానవుడు యొక్క విశేషం యొక్క పరమార్థం ఏమిటంటే అసలు పిండ ప్రధానం కానివ్వండి, తర్వాత పెట్టే మళ్ళా సంవత్సరానికి ఒక తర్వాత తల్లిదండ్రులకి మనము తద్దినం అని కూడా అంటారు. తద్దినం అంటారు సంవత్సరం. తిథి అని కూడా దీనికి ఒక పేరు ఉంది. తద్దినం అనే ఒక పేరు ఉంది, తిథి అని ఉంది, పెద్దలకు పెట్టుకోవడం అనేది కూడా ఒక పేరు ఉంది. అంటే ప్రాంతీయ వారిగా ఎవరికి వాళ్ళకి ఏదో సంబంధం. ఇది అంతా కూడాను మనము ఇప్పుడున్నటువంటి మహనీయులైనటువంటి మహాత్ములైనటువంటి మనకున్నటువంటి రామకృష్ణ పరమహంస గారు కానీ, వివేకానందుని కానివ్వండి, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ గారు కానివ్వండి, లేకపోతే మన అబ్దుల్ కలాం గారిని కానివ్వండి, ఇంకా ఎవరో మహనీయులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వర్ధంతి జయంతులు చేసుకొని వాళ్ళని గుర్తింపు చేసుకొని మనం శ్లాఘించుకొని వారి మార్గం నడవాలని తాపత్రయపడుతున్నామో ఆ రకంగానే ఆ పెద్దవారందరికీ కూడాను వారు ఎక్కడున్నా కూడాను సుఖంగా ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, ఈ ఆహారాన్ని వాళ్ళకి అందించాలని నా శక్తి కొద్ది ఇస్తున్నా అనేటువంటి ఒక తాపత్రంతో చేసే పని తప్ప ఇక్కడ ఒకటే ఆలోచించాలి. దీని గురించి చెప్పాలంటే మన సుమన్ టీవీ వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని రోజులు నన్ను వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే తప్ప తేలదు. ఎందువల్లంటే ఇది చాలా అంతర్గతమైన విషయాలు, అంత ఈజీ కాదు. నీ ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఎప్పుడు ఎక్కడున్నావని కుమారుడు ఆ తిరిగి పెడుతున్నాడని దాని ఒక అంతరార్థం ఏంటంటే వాళ్ళు ఉంటే తింటారు, పితృదేవతలు వచ్చి తింటారని కాదు, వాళ్ళు ఎక్కడున్నా సరే ఇది అందిస్తున్నా అనేటువంటి భావన, కృతజ్ఞతాభావం కలగాలి. అర్థమైందా నీకు? కృతజ్ఞతాభావం అంటారు. అంతేగాని నువ్వు పిండ ప్రదానం చేయబడిన వాళ్ళు తిండి లేకుండా పోతుందనేది, ఈ చనిపోయాడు వాడు మళ్ళీ కర్మసిద్ధాంతం పక్కన నువ్వు తప్పు చేసావు, నువ్వు వేరే దాంట్లోకి వచ్చావు, అక్కడ నీ ప్రభావం వలన ఇబ్బంది వస్తుందని ఒక పక్క చెబుతామేమో, మళ్ళీ వాళ్ళు అక్కడనే ఉంటారు, ఎక్కడికి పోకుండా అంటే ఏమిటి? అందరినీ పుణ్యాభిందర్గం పోయి స్వర్గలోక ప్రాప్తి చేసేసారంటే ఇంకా కష్టాలు పడేవాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినట్టు? దీనికి చాలా పెద్ద సమస్యలు ఉంటాయి, అది ఈజీ కాదు. కాబట్టి ఎవరైనా వారికి వాళ్ళు కర్మ చేసుకున్నారంటే అది కేవలం వాళ్ళ యొక్క మనస్తత్వానికి ఆధారపడి చేసుకున్నదే తప్ప దానివల్ల వాళ్ళకి ఏదో సంపూర్ణ ఫలితం వస్తుంది అనేది మాత్రం 120% కరెక్ట్ కాదు. అది కాకపోతే వాళ్ళ ఆత్మ సంతృప్తి నాకు ఎవరు చేస్తారు చేయరు. దహనం పుట్టినప్పుడు ఎందుకు పుట్టినప్పుడు స్థితి పెట్టుకుని కాల్చుకుంటే సరిపోవాలా? చనిపోకముందే కాల్పు జరగకముందే పిండ ప్రదానం జరుగుతుంది చేసేటువంటి మహనీయులు ఆ రకంగా తయారయ్యారు, చేసుకునే తల్లులు ఆ రకంగా తయారు. వాళ్ళిద్దరికి పాదాలకి నేను నమస్కారం చేస్తున్నాను, లేకపోతే వాళ్ళు దాన్ని తిడతాను భయం అన్నమ్మ. అంతే కదా, వాళ్ళు తన దండం పెట్టాలి తప్పదు. లేకపోతే ఈడవడరు మమ్మల్ని అంటే కుదరదు కదా. చేసిన వాళ్ళది ఏంది అసలు, చేయించుకున్న వాళ్ళది ఏంది అసలు, దానికి ఎందుకు? అసలు నువ్వు ఖమ్మంగా కూడాను నీ దేహం ఉంది, నీకు ధనం ఉంది, సలక్షణంగా అలాంటి పేదరికంలో ఉండి దహనానికి కూడా నోచుకోలేని స్థితి కలిగినటువంటి పేదలందరినీ కూడా దహనం చేయించు, అద్భుతమైన యోగం వస్తుంది తల్లికి. దహనానికి కూడా నోచుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన దేశంలో. తెలియకుండా కూడాను మున్సిపాలిటీ వాళ్ళు, జిఎంసీ వాళ్ళు తీసుకుపోయి ఎక్కడంటే ఇసుక పారేసేవాళ్ళు ఉన్నారు. అవునా? వాళ్ళని స్వేదిద్దాం మనం.
వాళ్ళకి కమ్మంగా చక్కగా సంస్కరిద్దాం, అదే మనకు సంస్కారం వస్తుంది. అది నేర్చుకోవాలి ముందు మనం. కేవలం నేను ఆత్మలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర పోయి కృష్ణుడు పాదాల ముందు ఉండదు ఆశ అవుతుంది. అందుకని చెప్పేది ఆశ కదమ్మా, ఆశయం కోసం పనిచేయండి అంట నేను. ఆశకి అంతం ఉండదు, ఆశయానికి ఒక సిద్ధి ఉంటుంది. ఏదో రోజుకి నీవు గోల్ కొట్టేస్తావు. ఆశ అనేది ఎప్పటికప్పుడే పెరిగిపోతుంటుంది. ఆశ ప్రమాదకరం దారికి తీస్తుంది మనిషిని, ఎవరినైనా, నిన్నైనా నన్నైనా కూడా, ఎవరినైనా. ఇంతవరకు సుమన్ టీవీ వారు నాకు గౌరవం ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టినంతవరకు పర్వాలే. నెక్స్ట్ సుమన్ టీవీ నాది కావాలని ఆలోచించడం అనేది దుర్మార్గం అవుతుంది, అంతే కదమ్మా. కాబట్టి ఆశయం అనేది పెట్టుకో. నేను ఇక్కడికి వచ్చి నేను చెప్పేది నా చేత మన వాళ్ళు చెప్పించాలనేది ఆశయం. కానీ ఇక్కడ ఉండి నేను ఇట్ట చేస్తే ఉండాలి, నాకు అట్ట రావాలని ఆలోచించేది ఆశ. అర్థమైంది? అందువల్ల ఆ తల్లి అలా చేసిన దానివల్ల ఆమెకి ఏదో లబ్ధి పొందుతుంది, లేదా పొందదు అనేది మాత్రం 120% కరెక్ట్ అయినటువంటి శాస్త్రీయం కాదు. అవి ఎందుకు చేసినా మనం తప్పడాల్సిన అవసరం లేదు, అది ఆమె అభిప్రాయం. ఇప్పుడు ఎప్పుడు కూడాను ఎవరి అభిప్రాయాన్ని కూడా మనం అగౌరవపరచాల్సిన అవసరంలో నేను పెట్టుకోను. నేను అందరి అభిప్రాయాలు మనం ఏకీపిద్దాం, కానీ ఉన్న పరిస్థితి జనాలకు ఎవరిద్దాం. ఇంతవరకే నా పాత్ర. రైట్. ధన్యవాదాలు గురువుగారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంతో మంచి సలహాలు, మాకు సూచనలు ఎన్నో అందజేశారు. ధన్యవాదాలు.